వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి బేసిక్స్ ఇన్ పైథాన్ లాంగ్వేజ్లో చూద్దాము. python.org అనే వెబ్సైట్లోకి వెళ్ళి యూఆర్ఎల్ బార్లో python.org అని టైప్ చేస్తే మనకి డౌన్లోడింగ్ విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో మ్యాక్ ఓఎస్కి విండోస్కి సపరేట్గా బటన్స్, లైనక్స్కి సపరేట్గా బటన్స్ ఇస్తారు. మనకు కావాల్సిన ఓఎస్కి మనం డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు మన కంప్యూటర్లో. పాత్ అనేది మనం ఎక్కడ స్టోర్ అయింది మనమే స్టోర్ చేసుకోవాలన్నమాట. ఒక పాత్, స్పెసిఫిక్ పాత్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈచ్ టైమ్ ఆ పాత్లోకి వెళ్ళి కమాండ్ లైన్లో మనం కోడ్ అనేది రాసుకోవచ్చు అనమాట. కోడ్ ఎడిటర్స్లో కూడా మనం పైథాన్ కోడ్ని, ప్రోగ్రామ్ని రాసుకోవచ్చు. ఏమేమి కోడ్ ఎడిటర్స్ సపోర్ట్ చేస్తాయి పైథాన్ లాంగ్వేజ్ అంటే విఎస్ కోడ్, పైచాన్, జూపిటర్ నెట్వర్క్, స్పైడర్, సబ్లైమ్ టెక్స్ట్, థానీ. వీటిల్లో థానీ అనేది బిగినర్స్కి యూజ్ చేసే కోడ్ ఎడిటర్ అనమాట. విఎస్ కోడ్లో కొంతవరకు అన్నీ మనం లైబ్రరీస్ అన్నీ రన్ చేసుకుంటూ ప్రోగ్రామ్ చేయొచ్చు. పైథాన్లో ఉన్న లైబ్రరీస్ NumPy, Pandas ఇవన్నీ. పైచాన్ అయితే లార్జ్ స్కేల్ డేటా ఎనాలిసిస్ అన్నిటికీ కూడా కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్కి పైచాన్ యూస్ చేస్తారు. జూపిటర్ నెట్వర్క్ ఇంటరాక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. స్పైడర్ సైంటిఫిక్ కంప్యూటింగ్కి స్పైడర్ యూస్ చేస్తారు కోడ్ ఎడిటర్. సబ్లైమ్ టెక్స్ట్ అనేది సింపుల్ ఎడిటింగ్కి యూస్ చేస్తారు. తర్వాత సిఎల్ఐలో మనం రన్ చేయాలి ఒక ఫైల్ని, పైథాన్ లాంగ్వేజ్లో రాసిన ఫైల్ని సిఎల్ఐలో రన్ చేయాలంటే పైథాన్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైల్ నేమ్ షుడ్ హ్యావ్ ద ఎక్స్టెన్షన్ .py అనే ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట. తర్వాత వేరియబుల్స్ మిగిలిన అన్ని లాంగ్వేజెస్లోనే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా వేరియబుల్స్, డేటా టైప్స్, ఫంక్షన్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అండ్ వైల్ లూప్స్ ఉంటాయి. ఇవి కాక ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి దీన్ని అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హై లెవెల్గా యూస్ చేస్తున్నారు. మెయిన్లీ మనకి ఏఐ వచ్చిన తర్వాత పైథాన్ ఆర్ మస్ట్ అనమాట. మెషిన్ లెర్నింగ్కి పైథాన్ ఆర్ మస్ట్. పైథాన్ అనేది సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆర్ అనేది కొంచెం కాంప్లెక్స్గా సైంటిస్ట్ లెవెల్లో స్టాటిస్టికల్ అనాలిసిస్ కావాల్సి వచ్చినప్పుడు అది యూస్ చేస్తారనమాట. బేసిక్గా అయితే పైథాన్ ఈజియెస్ట్ వే అనమాట, ఈజియెస్ట్ రోడ్ వే అనమాట మనకి ఏఐ నేర్చుకోవడానికి. తర్వాత వేరియబుల్స్ మామూలుగానే దీని రూల్స్ అన్ని లాంగ్వేజెస్లోనే A to Z, క్యాపిటల్ A to Z ఆర్ స్మాల్ A to Z, కాన్స్టెంట్, స్టార్ట్ విత్ క్యారెక్టర్స్తో స్టార్ట్ అవ్వచ్చు, అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు. మెయిన్లీ కంటైన్స్ 0 to 9 నెంబర్స్, A to Z ఆల్ఫాబెట్స్ అండ్ అండర్స్కోర్ అనమాట. ఈ మూడింటిని పైథాన్ యాక్సెప్ట్ చేస్తుంది వేరియబుల్ నేమ్స్లో. అండ్ అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వచ్చు, కానీ న్యూమరిక్ వాల్యూతో వేరియబుల్ అనేది స్టార్ట్ చేయలేము. నాట్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ అలౌడ్. ఇవి రూల్స్ అనమాట వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవడానికి. డేటా టైప్స్ మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. పైథాన్ స్ట్రాంగ్లీ టైప్డ్ కాబట్టి మనం ప్రతి వేరియబుల్ ముందు దాని డేటా టైప్ని మెన్షన్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు. కామెంట్స్ మనకి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసినప్పుడు ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏం చెప్తుందనే దానికి యూస్ చేస్తాము. రీడబిలిటీ ఈజీగా ఉండాలని కామెంట్స్ యూస్ చేస్తాము. ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఎందుకంటే మంచి అలవాటు ఈ కామెంట్స్ని పెట్టుకోవడం. వెంటనే అర్థమవుతుంది మనకి ప్రోగ్రామ్ అనేది. హ్యాష్ యూస్ చేస్తాం అనమాట సింగిల్ లైన్ కామెంట్కి అయితే. మల్టిపుల్ లైన్స్ ఇవ్వాలంటే ప్రతి లైన్కి హ్యాష్ ఇవ్వాలి, లేదా ట్రిపుల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేయాలి మొత్తం కామెంట్ని. తర్వాత స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంత మామూలుగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇస్తాం. ఇక్కడ parenthesis మనకి అవసరమైతే పెట్టుకోవచ్చు, లేదంటే ఇది ఆప్షనల్ అనమాట. ఇఫ్ కండిషన్ రాసిన తర్వాత మిగిలిన లాంగ్వేజెస్లో మనం కర్లీ బ్రేసెస్ వాడతాము. బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎండ్ చేయడానికి కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేస్తాము. ఇక్కడేమో కోలన్తో స్టార్ట్ చేస్తాం. కండిషన్ ఇచ్చిన తర్వాత కోలన్ పెడతాము. నెక్స్ట్ కోడ్ బ్లాక్ అంతా రాస్తాము. ఎల్స్ పెట్టాలంటే ఇండెంటేషన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఈ లైన్లో ఇండెంట్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్ ఇక్కడ కోలన్ పెట్టి మళ్ళీ కోడ్ బ్లాక్ రాస్తాము. ఎండ్ అయిపోయిందని తెలియటానికి లైన్ సపరేషన్ అండ్ ఇండెంటేషన్. నెక్స్ట్ ఇక్కడ రాసేది ఈ లైన్తో ఇండెంట్ అవ్వాలి, అప్పుడు బ్లాక్ ఎండ్ అయిందని తెలుస్తుంది. అంతేగాని బ్రేక్ కానీ సెమీకోలన్ కానీ కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేయటం కానీ ఇక్కడ ఏమీ ఉండదు బ్లాక్ ఎండింగ్లో. ఇఫ్ కండిషన్స్ మల్టిపుల్ ఇవ్వచ్చు అనమాట. అలాగే కోలన్. నెక్స్ట్ కోడ్ బ్లాక్. ఎలిఫ్ అంటే ఎల్స్ ఇఫ్ కూడా ఇక్కడ రాయొచ్చు మిగిలిన లాంగ్వేజెస్ లానే. కండిషన్ ఇచ్చి కోలన్ తర్వాత ప్రింట్ ఆర్ ఎనీ అదర్ ఫంక్షన్ రాస్తాం ఇక్కడ. తర్వాత ఎల్స్. ఇండెంటేషన్ చాలా ఇంపార్టెంట్. లూప్స్ వచ్చేటప్పటికి వైల్, ఫర్ లూప్స్ మామూలుగానే వైల్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ కోడ్ టిల్ ద వాల్యూ సాటిస్ఫైస్ ఏ కండిషన్. వైల్ లూప్లో ఏం చేస్తాం, ఫస్ట్ ఇనిషియేషన్ ఉంటుంది, తర్వాత వైల్ కండిషన్ ఇస్తాము. దానికి కూడా ఇలాగే కోలన్ పెట్టి కోడ్, తర్వాత ఇంక్రిమెంట్. మనకి సిసి ప్లస్ ప్లస్ ఇలాంటివి ఐడియా ఉంటే ఇవి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఓన్లీ ఇక్కడ చేంజ్ ఏంటంటే కోలన్తో సపరేషన్. కోడ్ బ్లాక్ అనేది కోలన్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట కండిషన్ తర్వాత. ఫర్ ఈజ్ యూజ్డ్ టు ట్రావర్స్ త్రూ ఏ సీక్వెన్స్ అంతా ట్రావర్స్ అవ్వటానికి ఫర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఫర్ ఎక్స్ ఇన్ ఒక లిస్ట్ అవ్వచ్చు, ఇది ఒక సెట్ అవ్వచ్చు, ఒక అర్రే అవ్వచ్చు. ఎక్స్ ఇన్ దిస్ అని కోలన్ పెట్టి నాకు ప్రింట్ ఎక్స్ అన్నామంటే ఈ సీక్వెన్స్ అంతా 1 2 3 4 అని మనకి లైన్గా ప్రింట్ అయిపోతూ వస్తుంది. మ్యాచ్ అనేది స్విచ్ కేస్ అనమాట. మిగిలిన లాంగ్వేజెస్లో స్విచ్ కేస్ ఉంటుంది, మనకి ఇక్కడ మ్యాచ్ అని ఇచ్చారు. మ్యాచ్ ఎక్స్ప్రెషన్ కోలన్ కేస్ 1 ఏంటి దానిలో ఏం చేయాలి, కేస్ 2 ఏంటి దానిలో ఏం చేయాలి, అలా మనం ఎన్ని కేసులైనా రాసుకోవచ్చు. ఎండింగ్ మాత్రం ఇండెంటేషన్తో ఎండ్ అవుతుంది. అంటే నెక్స్ట్ లైన్ వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఈ లైన్లో స్టార్ట్ అవ్వాలి, అప్పుడు ఈ బ్లాక్ ఎండ్ అయిందని మనకి ఇండికేషన్ ఉంటుందన్నమాట. ఫంక్షన్స్ అనేవి బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ కెన్ బీ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ ఆన్ డిమాండ్. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఫంక్షన్ లాగా డిఫైన్ చేసుకున్నప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే అది రన్ అవుతుంది. సింటాక్స్ ఎలా ఉంటుందంటే డెఫినిషన్, ఫంక్షన్ నేము అండ్ పారెంథసిస్, డూ సంథింగ్. ఈ ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ చేస్తాం అనమాట. కాల్ చేసినప్పుడు ఇక్కడ ఏమి చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అది ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫంక్షన్ నేమ్ కూడా సేమ్ రూల్స్, వేరియబుల్ నేమ్స్ లానే సేమ్ రూల్స్ ఫాలో అవుతాయి. ఆబ్జెక్ట్ క్లాస్ ఆర్ ద కోర్ కాన్సెప్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోర్ కాన్సెప్ట్స్ వచ్చేసి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. Python is a object-oriented programming language which allows to structure the code using classes and objects for better organization and reusability. Object and class are the core concepts అన్నాం కదా. క్లాస్ ఎలా చేస్తారు సింటాక్స్ అంటే, క్లాస్ అనే కీవర్డ్ యూస్ చేసి మై క్లాస్ అని ఒక క్లాస్ నేమ్ ఇస్తాము, కోలన్ చేసి ప్రాపర్టీస్, ఈ క్లాస్కు ఉన్న ప్రాపర్టీస్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాము. లేదు మనకి ఎంటీ క్లాస్ చేయాలి అంటే ఏం లేకుండా క్లాస్ నేమ్ ఇచ్చి పాస్ అని ప్రింట్ చేస్తే టైప్ చేస్తే చాలు. మనకి ఎంటీ క్లాస్, దాంట్లో ఏ కంటెంట్ లేకుండా మనకు ఒక్కోసారి ఆల్రెడీ ఉన్న క్లాస్ని ఎంటీ చేయాలంటే ఈ పాస్ అనే వర్డ్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం దీంట్లో ఎగ్జిక్యూట్ ఫంక్షన్స్ ఇంకా డీప్గా నేర్చుకున్నప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు చేసుకుందాము. ఇంకా చాలా ఉంటాయి మెథడ్స్, ఇన్బిల్ట్ మెథడ్స్ అన్నీ ఉంటాయి. దిస్ బ్లాక్ క్రియేట్స్ ఎంటీ క్లాస్. ఈ బ్లాక్ అనేది ఎంటీ క్లాస్ని క్రియేట్ చేస్తుంది. x1 ఈక్వల్ టు మై క్లాస్. ఇక్కడ మనం డిక్లేర్ చేసిన మై క్లాస్ని ఒక వేరియబుల్ x1 అని తీసుకొని దానిలోకి పాస్ చేసినప్పుడు ఇదే ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ క్లాస్ అనేది కన్స్ట్రక్షన్ లాగా యూస్ చేస్తాం. చూసారు కదా, ఇక్కడ పారెంథసిస్ ఇవ్వలేదు మనం, మై క్లాస్ జస్ట్ నేమ్ ఇచ్చాము. దీన్ని కన్స్ట్రక్టర్ లాగా చేసి ఇంకొక వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు ఇది ఆబ్జెక్ట్ అవుతుంది, ఇది క్లాస్ కన్స్ట్రక్టర్ అవుతుంది. ఇదంతా మనం చేసేటప్పుడు, ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు
క్లియర్గా అర్థమయ్యేటట్టు చేద్దాము. పిప్ అనేది ప్యాకేజింగ్ మేనేజర్ అనమాట పైథాన్లో. ది పైథాన్ మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఇన్స్టాల్ అయిపోతే ఓకే, లేదు అంటే మనకి ఈ వెబ్సైట్లో ఈ సైట్లోకి వెళ్ళాలన్నమాట. pip.org/project/pip అనేది యూఆర్ఎల్ బార్లో టైప్ చేస్తే అక్కడ మనకి ఇన్స్టాలేషన్కి కావాల్సిన డీటెయిల్స్ వచ్చేస్తుంది. అప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి వేరే లైబ్రరీస్, పైథాన్లో లైబ్రరీస్ numpy, pandas, matplotlib, scipy ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిని ఇన్స్టాల్ చేయాలంటే మనకి పిప్ అనేది కంపల్సరీ అనమాట. కమాండ్ ప్రాంప్ట్లో పిప్ ఇన్స్టాల్ numpy, పిప్ ఇన్స్టాల్ pandas, పిప్ ఇన్స్టాల్ matplotlib అంటే ఈ లైబ్రరీస్ అన్నీ మనకి అవైలబుల్గా ప్రోగ్రామింగ్ దానికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇవి మనం ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ numpy యాజ్ ఎన్పి. ప్రతిసారి మనం numpyలో ఉన్న మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, మనం వాడుకోవాలి అంటే numpy డాట్ సమ్ మెథడ్ అని రాస్తాము. ఇదంతా రాయకుండా ఎలియాస్ నేమ్ అనేది ఇస్తాం అనమాట, ఎన్పి. సో ఎన్పి డాట్ సమ్ అయితే సమ్ అని, అలా ఏ మెథడ్ అయితే మనం యూస్ చేసుకోవాలనుకుంటున్నాము న్యూమరికల్ పైథాన్ నుంచి ఎన్పి డాట్ అని ఆ మెథడ్ని తెచ్చుకోవాలన్నమాట. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అని సింపుల్ ఫామ్ అనమాట, ఏలియాస్ ఫామ్. పీడీ డాట్ అని చెప్పి పాండాస్ లైబ్రరీలో ఉన్న మెథడ్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ మ్యాట్ప్లాట్లిబ్ డాట్ పైప్లాట్ అన్నామంటే యాజ్ పిఎల్టీ, పైప్లాట్ కాబట్టి పిఎల్టీ. మ్యాట్ప్లాట్లిబ్లో కూడా ఇంకా చాలా ఉంటాయి, వాటిని కూడా ఇలానే ఎలియాస్ నేమ్స్ ఇచ్చుకొని సింపుల్ చేసుకోవాలి. అండ్ ఇంపోర్ట్ మ్యాథ్ అనేది పైథాన్లో డిఫాల్ట్గా ఉన్న లైబ్రరీ. సో ఇంపోర్ట్ మ్యాథ్ అంటే మనకి మ్యాథ్ మ్యాక్సిమం, మినిమం, యావరేజ్ ఇలాంటివన్నీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. దీస్ ఆర్ ద బేసిక్స్ చాలా ప్రైమరీ పాయింట్స్ అనమాట పైథాన్లో. థ్యాంక్ యూ.